స్వరక్తమిచ్చి సంపాదించి చివరి రక్తపొట్టు వరకు కలవరి సిలువలో తన ప్రాణం అర్పించి నిన్ను నన్ను జగడగల దొంగ నుండి లేవనెత్తి మన కొరకు ప్రతి రక్తపొట్టు వరకు కాచి లోకం నుండి వేరు చేసి సంఘం అనే తోటలో దేవుడు నిన్ను నన్ను నాటాడు. వాళ్ళతో కలిసిపోవడం కాదు, చీకటి వేరు వెలుగు వేరు. హల్లెలూయా. విశ్వాసులు వేరు అవిశ్వాసులు, దేవుని ఆలయం వేరు విగ్రహం. ఇప్పుడు దేవుడు ఇరిమియాతో అంటున్నాడు, దైవజనుడా ఇరిమియా, యూదాలోను యెరూషలేముల వీధులలో వారు చేస్తున్న క్రియలు నువ్వు చూస్తున్నావు. వారు ఏం చేస్తున్నారంటే నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకి ఏం చేస్తున్నారంటే గజ్జికాయలు జంతుకులు వారం వేయకండి, ఏసు రక్తమే చేయి. ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణలు పోయవలననియు ఇంకో పిల్లలు ఏం చేస్తున్నారు, కట్టెలు ఏర్పాటు చేస్తున్నారంట. అది భోగి పండుగ ఇక్కడ వచ్చిందన్నమాట. పిల్లలేమో కట్టెలు తెస్తున్నారు, తండ్రులు ఏం చేస్తున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఏం చేస్తారంటే దేవుని బిడ్డలో ఇప్పుడు ఎవరో చేశారంటే బాధ లేదు, అన్యులు చేశారంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు. దేవుని మందిరానికి వచ్చి వీళ్ళేమో సంఘంలో పెద్ద వెళ్ళాం, సంఘ పెద్దలు కూడా ఏం చేస్తారు, పిండి పిసుకుంటున్నారు ఆడలతో కలిపి, చక్కవరలు వేయడానికి గజ్జికాయలు వేయడానికి తంత్రం అంతా తెచ్చుకుని మీద వేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జరిగిన సమయం ఏమిటి, మామూలు విషయం కాదు. పొలములు చెట్ల మీద భూమి పంట మీద కోపం. ఇంకేమన్నాడు, ఆర్పశక్తి, ఇంకా ఆర్పడానికి ఎవడు రాడు, ఇంకా ఆర్పడానికి అవకాశం. చాలా ధీటుగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు సంఘస్థుల్లో దేవుని బిడ్డల్లో అన్య ఆచారాలు అన్య సాంప్రదాయాలు భయంకరమైన లోకస్తులతో ముడిపడిపోయి వారి జీవితాలు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. అదే శాపం. మన పండుగ క్రిస్మస్ పండుగ ఉంది.